30 ఏండ్లకు బీపీలు షుగర్లు, 40 ఏండ్లకు నడుములు వంగిపోతున్నాయి, 45 ఏండ్లకు నడవలేకపోతున్నారు, 50 ఏండ్లకు ఏందిరా అయ్యా ఈ జీవితం అని దవాఖాన్ల చుట్టూ తిరిగి మందుగోళీలు మింగుతున్నారు, టానిక్లు తాగుతున్నారు. ఇక 60 ఏండ్లు వచ్చేసరికి ఎట్లుంటున్నారో ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా. ఒక్క మాటల చెప్పాలంటే ఎవరి జీవితం మీద వాళ్ళకే గ్యారంటీ ఉంటలేదు. మీదికెళ్ళి గుండెపోట్లు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి కదా. అయితే ఒక్కసారి ఇటు చూడుండ్రి. 100 ఏండ్ల ముసలమ్మకు జోరుగంటే జోరుగా చేసిండ్రు బర్త్డే. కొడుకులు బిడ్డలు మనవలు మనవరాళ్ళు డీజే తెచ్చిండ్రు, పాటలు పెట్టిండ్రు, కేక్ తెచ్చిండ్రు, కోయించిండ్రు. ఒకలి తర్వాత ఒకలు తినిపించి మస్త్ అంటే మస్తు ఖుషి చేసిండ్రు ముసలమ్మను. ఓ అన్నలు ఓ అక్కలు చిన్నగా చిన్నగా తినిపించుండ్రి. ఓ పిలగాండ్లు మీరేదేదో కొట్టకుండ్రి, అంత పొగలేసి అవ్వకు ఊపిరి పీల్చుకోరాదు. ఏహే వీళ్ళేడింటారు, ఇంటే వీళ్ళెందుకు మన వల్ల అవుతారు. చేయండ్రి, ఎంజాయ్ చేయండ్రి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాజారం తండా ఈ అవ్వది. పేరు శ్యామల. ఓటర్ కారెట్ లెక్క ప్రకారం నిండా 100 ఏండ్లు నిండినాయి అని తెలివంగానే కొండంత బలగం వచ్చి ఈ సంబరం చేసిండ్రు. చెప్పండి శ్యామల గారి మనవడా, ఎంతమంది మీ ముసలమ్మకు సంతానం? 5 కొడుకులు 4 కూతుళ్ళు సంతానం. ఈ అవ్వ 9 మంది సంతానం. వీళ్ళ పిల్లలకు పిల్లలయ్యేసరికి మొత్తం కుటుంబం అంతా 100 మంది దాటిండ్రట. ఇంకా గమ్మతు ముచ్చట ఏందంటే ఈ ఏజ్ లో కూడా ఈ అవ్వే వండుకొని తింటదట. ఈమె పనులు ఈమె చేసుకుంటదట. వెనకటోళ్ళ తిండి వేరు, వాళ్ళ సత్తువనే వేరు. పోండ్రి, మళ్ళోసారి హ్యాపీ బర్త్డే అవ్వ.